దేవుని మనకి మహిమ ఘనత కలుగుగాక. దేవుని స్తుతించి దేవుని ఆరాధించుదాం. 10 నిమిషాలు వాక్యం ధ్యానిస్తాము. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే శ్రమలో ఈ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విత్తనం వారి ద్వారా నాటబడుతుందని, ఈ వాక్యం మా జీవితంలో దూరతల ఫలితం తెస్తున్నది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి వాక్యం ధ్యానిస్తుగా తీసుకున్న అంశం బ్లెస్సింగ్ వర్సెస్ కంప్లైనింగ్. బ్లెస్సింగ్ వర్సెస్ కంప్లైనింగ్. సో నాతో పాటు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒకసారి గమనిస్తాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం ఒకసారి గమనిస్తాం. ఇది తీసుకున్న అంశము బ్లెస్సింగ్ వర్సెస్ కంప్లైంట్. అంటే ఆశీర్వాదము వర్సెస్ కంప్లైంట్. అంటే ఫిర్యాదు చేయటం, లేదంటే సాకులు చెప్పటము, కంప్లైంట్ చేయటం. కంప్లైంట్ అంటే మనకు అర్థమవుతుంది కాబట్టి కంప్లైంట్గా మాట వాడతారు. సో ఇప్పుడు తీసుకునే అంశము, ఈ వాక్యము మనం ప్రతిసారి బెనెడిక్షన్ మనం ప్రకటిస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం చివరిలో మనం ఈ 3 వచనాలు మనం ప్రత్యేకంగా బెనెడిక్షన్, బ్లెస్సింగ్ అనేది మనం ప్రకటిస్తూ ఉంటాం. 23వ వచనం ఒకసారి గమనిస్తే, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The Lord bless thee and keep thee. Bless thee and keep thee అని మనం చెప్పేస్తాం. కానీ వాట్ బ్లెస్సింగ్, ఏ ఆశీర్వాదంతో మనం ఆశీర్వించబడతాము, ఏ విధంగా మనం భద్రపరచబడతాం. కీప్ అంటే భద్రపరచడం. ఆమేన్. The Lord bless thee and keep thee. సంఖ్యాకాండంలో మరి దేవుడు అహరోనుతో అంటున్నాడు, ఈ విధంగా ఇలాగూ మీరు ప్రజల్ని దీవించాలి. ప్రజలు చెప్పిన, లేదంటే అహరోను ఒక యాజకుడు, చెప్పినంత మట్టికి వాళ్ళు ఆశీర్వించబడతారా, లేదా ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏమైనా చేయాలి? యూ షల్ బి బ్లెస్డ్ అని నేను చెప్పినాను అనుకోండి, మీరు డైరెక్ట్గా ఆశీర్వించబడతారా, లేదా ఆశీర్వించబడడానికి మనం ఏదైనా క్రియ చేయాలా? ఏదైనా తప్పకుండా చేయాలి. సో ఇక్కడ వాక్యం గమనిస్తే ఏమంటాడు? వర్స్ 24, ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది. అంటే ఏంటిది? దేవుని ఉద్దేశం ఏంటిది? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నేను మిమ్మల్ని భద్రపరుస్తా. ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది అంటే ఏంటిది? మధ్యవర్తిగా అహరోను ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఒక మాట విడుదల చేస్తున్నాడు. తన ఆలోచన, తన ఉద్దేశం, తన ప్రణాళిక, దేవుని ప్రణాళిక, నా ప్రజలు ఆశ్రయించబడాలి, దీవించబడాలని. సో దేంట్లో ఆశ్రయించబడతాం, దేంట్లో దీవించబడతాము? చూడండి, బ్లెస్ అనే మాట తీసుకు. బ్లెస్ అంటే ఆశీర్వాదము. సో కీర్తనలు 1వ అధ్యాయాన్ని గమనిస్తే, కీర్తనలు 1వ అధ్యాయం
3 వచనం గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటూ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యూరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ మాట మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. ప్రతిరోజు మనకి కంటతొచ్చిన వాక్య భాగమే. ఏమని ఆరంభించినాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటూ చోటున కూర్చుండక. ఎవరు ఆశించబడాలండి? Blessed is a man that walketh not in the counsel of the ungodly. అంటే ఎవరు ఆశించబడతారంట? వాక్యం ఏమంటున్నది? The Lord bless thee and keep thee అన్న వెంటనే ఇస్రాయేల్ ప్రజలు కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవా నీ ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలంట? ఇవన్నీ స్టెప్స్ అండి. మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవద్దు. ఎందుకు? దేవుని ఆశీర్వాదం నాకు తాకాలంటే ఈ క్రియలని మనం చేయకుండా ఉండాలి. పాపుల మార్గమున నిలువగా, అపహాసకులు కూర్చుంటూ చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును అపహాసం చేసే వాళ్ళ దగ్గర కూర్చుని అక్కడ ఆనందిస్తూ. కానీ వాక్యం ఏమంటున్నాయి? నీవు ఆశీర్వదించబడాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. డిలైట్ బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. నువ్వు దేంట్లో ఆనందిస్తున్నావు? మనం సాధారణంగా అందరం క్రైస్తవ కానీ విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా చూసుకుంటూ ప్రతిరోజు మనం ఆనందిస్తున్నాం. కానీ దేవుడు వాగ్దానం ఏం చేస్తున్నాడు? తన ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది అని మనం చర్చ్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రకటిస్తాం. కానీ ఆ ప్రకటన మన జీవితం నెరవేర్చబడాలంటే ఏం చేయాలంట? నేను అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు. నేను ఎప్పుడంటే లోకానికి దూరం ఉంటానో, దేవునికి దగ్గరగా అవుతానో, దేవుడు పలికిన ఆశలను మనం అంగీకరించి మనం పొందుకుంటాం. అబ్రహాం ఏమన్నాడు? ఐ విల్ బ్లెస్ యు అండ్ ఐ విల్ బ్లెస్ యువర్ డిసెండెంట్స్. అబ్రహాం పిలిచిన వెంటనే దేని చూడండి, అబ్రహాం అప్పటికే ఆశించబడ్డాడు. అంటే దేంట్లో ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయండి. కానీ ఏమన్నాడు? అబ్రహాం అంతవరకు ఎవరిని ఆరాధిస్తున్నాడు? సూర్య నమస్కారం చేయటము, చంద్రుని సూర్యుని వాళ్ళు పూజ చేసేవాడు. లోకానుసారం ఉన్న వ్యక్తిని పిలిచి ఏం చేస్తాడు? నీవు నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి నేను చూపెట్టే మార్గానికి, నేను చూపెట్టే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నీ దగ్గర ఏది లేదో నేను ఆదిస్తా అన్నాడు. ఐ విల్ బ్లెస్ యూ. అబ్రహాం అనొచ్చు, ఓ దేవా నువ్వు నన్ను దేనితో ఆశీర్వదిస్తావు? నాకు భార్య ఉంది, పనివారు ఉన్నారు, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం దగ్గర ఏం లేదు? సంతానం లేదు. సో దేవుడు అన్నాడు, నువ్వు అన్నీ విడిచిపెట్టి నువ్వు గడిచిన ఇంతకాలంలో దేని కొరకైతే ప్రయాసపడుతున్నావు, దేని కొరకైతే నువ్వు ఎదురు చూసావో నేను దాన్ని తెరుస్తా అంటున్నాడు. గర్భం మూయబడేది కాబట్టి నేను గర్భం తెరిచే దేవుడిని. మీరు నా దగ్గరకు వస్తే, మీరు నన్ను వెంబడిస్తే నేను చూపెట్టే దేశానికి వెళ్తే ఐ విల్ బ్లెస్ యూ విత్ ఫ్రూట్ఫుల్నెస్. నేను మీ గర్భాన్ని తెరిచి నేను మీకు సంతతి కలగజేస్తాను. సో ఇక్కడ ఏం చేసిన అబ్రాహాము తన ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైతే విధేయత చూపెట్టి ఆ మాటకు లోబడి అన్ని విడిచిపెట్టి వెళ్ళినాడో తన సంతానం కలిగిన వాడు. అనేక దేశానికి తండ్రిగా మనము తనని పిలుస్తూ ఉన్నాం. ఎందుకు? మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు. సో ఉదయకాల సమయంలో ఐ విల్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ అనే మాట మన జీవితం నెరవేర్చబడి అంటే ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎట్లుంటాడంట? ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడు. ఆకు దేనికి సాదృశ్యం? చాలా సందర్భంలో మళ్ళీ కూడా చెప్తాడు. ఆకు దేనికి సాదృశ్యము? ఆకు మనము ఆహారానికి సాదృశ్యము, వస్త్రానికి సాదృశ్యము, ఆరోగ్యానికి సాదృశ్యము, గృహానికి సాదృశ్యం. ఈ నాలుగుకి మనం ప్రయాసపడతాడు. ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తాం. మన సంపాదన దేనికి వాడతాము?
కూలి పని చేసినా, పెద్ద పెద్ద జాబ్ చేసినా మన దగ్గరకు వచ్చే సంపాదన, మన దగ్గరకు వచ్చే ప్రతి డబ్బు దేనికి ఖర్చు పెడతాము? తినడానికి ఖర్చు పెడతాము, మన వస్త్రానికి ఖర్చు పెడతాము, ఒకవేళ అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కొరకు ఖర్చు పెడతాము, ఇల్లు లేకపోతే ఇంటికి ఖర్చు పెడతాము. సొంత ఇల్లన్నా కిరాయిలన్నా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. ఆకుతోనే ఆహారం చేస్తారు, ఆకుతోనే వస్త్రాలు చేస్తారు, ఆకును ఏం చేస్తాము? మనము ఆరోగ్యం వాడతాము, ఆకుతోనే ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఉంటారు. వర్షం ఈరోజు కాంక్రీట్ ఇల్లులు ఉన్నాయి, ఆ రోజు ఏం చేస్తాం? ఆకుతే తాటాకులు అంటారు, అది కూడా ఆకే కదా. వాక్యం ఏమిటి అంటే ఈ 4 విషయాలు ఆకు వాడక కాలమందు ఫలమించే చెట్టుగా మనం ఉంటాము. సో ప్రతిసారి మనం వారము ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది అన్న మాటనే, ఆ మాట ప్రకటించినప్పుడు దేవా నా ఆకు వాడక కాలమందు ఫలమించే చెట్టుగా నేను ఉంటాను. నా ఆహారము, నా వస్త్రము, నా పానీయము, నా గృహము, నా ఆరోగ్యం క్షీణించదు. నేను ఎండిపోయిన స్థితిగతులు ఉన్నాను, నేను వాడిపోను, నేను పచ్చగా ఉంటాను, నేను అనుభవిస్తాను, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. లార్డ్ విల్ బ్లెస్, ఐ విల్ బ్లెస్ యూ. ఇంకేమంటాడు? ఐ విల్ కీప్ యూ. కీర్తనలు 91:4 Psalms 91. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. హల్లెలూయా. ఏమన్నాడు? తన రెక్కల క్రింద నిన్ను కప్పును. కోడి ఏ విధంగా తన రెక్కల కింద తన పిల్లని కాపాడుతుందో, అదే దానికన్నా అత్యధికంగా, దానికన్నా బహుగా బలంగా దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని నా రెక్కల కింద కాపాడుతాను. సో when we declare the Lord bless you and keep you, the Lord will bless your food, your clothing, your shelter and health and protection also. ఏదో మనం చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాం, కానీ ఈరోజు ప్రత్యేకంగా దాని అర్థం చెప్పాలని నేను ఆశిస్తున్నాను. When the Lord will bless me and keep me, అది మనం ప్రకటించాలి. దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తావు, నీవు నన్ను భద్రపరుస్తావు, నీ రెక్కల చాటున నన్ను భద్రపరుస్తావు, నీ ఆశీర్వాదం నేను అనుభవిస్తాను. మనం ఏం చేయాలంట? కొన్ని హెచ్చరికలు మనం పాటించాలంతే. ఆటోమేటిక్ ఏం కదండి, మనం ఇవ్వాలి, మనం పొందుకోవాలి. దేవుడు ఏమడుగుతున్నాడు? ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, ఏమనంట? నీ హృదయాన్ని అడిగావయ్యా. ఏమడగలేదండి, మన హృదయమే దేవుని ఆస్తి అండి. చాలాసార్లు అంటారు నేను ఏమి ఇవ్వగలను ఆయన కదా, 1000 కోట్ల స్థుతులు, 1000 కోట్ల ఆరాధనలు ఒక నోటి మాటతో చెప్పేస్తే మరి మనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమి ఇవ్వాలంట? నీ హృదయము నువ్వు నాకు అప్పగిస్తే, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే ఏం చేస్తా అంటాడు? నీ ఆహారము, నీ వస్త్రము, నీ ఆరోగ్యము, నీ గృహము క్షీణించదు, ఎండిపోదు. కష్టం వచ్చినా నష్టం వచ్చి ఏంటంటే ఇక్కడ వాక్యం ఏమనుసరిస్తుంది? నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. మనకి ఇంకేం కావాలి? సత్యం ఉంటుంది, డాలు ఉంటుంది, కేడం ఉంటుంది, భద్రత ఉంటుంది. ఎవరి చక్క? తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. రెక్కల అనగానే మనం దేవుడు పక్ష, దేవుడు ఏమైనా పక్షిరాజు కాదు కదండి. రెక్కల చాటు అంటే ఏంటిది? మనము త్రిత్వాన్ని నమ్ముతాం. మనం త్రిత్వం అంటే ఏంటిది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. చాలాసార్లు ఫ్యామిలీ ఫోటో దిగుతాం కదా, ఎగ్జాంపుల్ చెప్తాము, దిగుతామా లేదా? ఫ్యామిలీ ఫోటో దిగినప్పుడు ఏం చేస్తాము? ఫాదర్, మదర్, పిల్లలు సైడ్లో ఉంటాం, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేస్తాము? ఒక ఎగ్జాంపుల్ మనం అంటే అర్థం చేసుకోవాలి. రెక్కలు అంటే ఏ విధంగా ఉంటాడు? తండ్రి మధ్యలో ఉంటాడు, తండ్రి కుటుంబాసన ఎవరున్నారు? యేసుక్రీస్తున్నారు. ఒక పక్కన ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఎవరు మీకు సాయం చేస్తాడు? తండ్రి నిలబడి ఒకవైపు యేసుక్రీస్తు ద్వారా, ఒకవైపు పరిశుద్ధాత్మ దేవ ఎవరిని భద్రపరుస్తాడు? నన్ను భద్రపరుస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. తన రెక్కల చాటున ఏమంటాడు? యేసుక్రీస్తు పొందిన కాదు నీకు స్వస్థత కలుగుతుంది, నీకు ఇంకేం కావాలి? నేర్పరి కావాలి. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ అండ్ టీచ్ యు ద వే యూ షుడ్. ఎవరు నేర్పిస్తారు? నిన్ను బోధించాలి, నిన్ను ఆదరించాలి. ఓదార్చి ఎవరు చేస్తారు?
పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తున్నాడు. సో నీకు చుట్టుపక్కల నుంచి ఏమున్నది? కవరింగ్ ఉంది. 4 గోడలు అంటామా? మరో కదా 4 గోడలు. ఆ 3 గోడలు మనం ఒకటి, 4 గోడలు. హల్లెలూయా. మంచానికి ఇప్పుడు మీరు కూర్చున్న చైర్ కూడా 4 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు తీసేసినా కూర్చోలేదు. అవునా? కొంచెం ఒక్క కాలు తీసేస్తే 3 ఉంటాయి కదండి, అడ్జస్ట్ చేసుకుని కూర్చోలేదు. 4 కాళ్ళు అవసరం. అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇంకా నేను అవసరము. సో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ స్వరూపంలో, తండ్రి స్వరూపంలో నిన్ను సృష్టించాడు. కాబట్టి నీకు నాకు ఎలాంటి కొలత రావద్దు, నీకు నాకు ఎలాంటి లేని కలగదు. కాబట్టి దేవుడు ఆదాము అవన్నీ సృష్టించక ముందే ఏం సృష్టించాడు? ఏదైనా తోటని సృష్టించాడు. ఏదైనా తోటలో ఏముంది? ఆహారం ఉంది, వస్త్రం ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంకా గృహము కూడా ఉంది. చెట్టు కింద ఆశ అంటే తనకు షేడ్ ఉంది కదా. సో దేవుడు ఏం చేశాడు? మన అక్కర్లు ఎరిగినవాడు. కాబట్టి ఈ వాక్యం ప్రకటించక ముందే దేవుడు అబ్రాహాంని పిలవక ముందే అబ్రాహాంకి ఏమున్న కొలత ఏంటిది? సంతానం లేదు కాబట్టి నేను సంతానం ఇస్తాను. ఏం మాట్లాడలేదండి. నేను నిన్ను ఏం చేస్తాడు? అనేక రాజ్యాలకి, అనేక దేశాలకి నేను తండ్రిగా పిలుస్తాను అన్నాడు. ఆ రోజు అబ్రాహాము నైనాలకు ఒక్క కొడుకు కూడా లేడు. నేను ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక రాజ్యాలకి, అనేక జన సమూహానికి నేను తండ్రిగా ఏ విధంగా మార్చబడతాను? అది ఇంపాసిబుల్. దేవుడు ఏమని చెప్పినాడు? నేను నిన్ను పిలుస్తాను కాబట్టి అది నా బాధ్యత. హల్లెలూయా. సో మనం ఈరోజు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి ఎవరు బాధ్యత తీసుకున్నాడు? దేవుడు తన బాధ్యత ఏంటిది? నీ ఆహారము, నీ వస్త్రము, నీ పానీయము, నీ ఆరోగ్యము, నీ గృహము క్షీణించకుండా దేవుడు కాపాడుతూ అంటున్నాడు. కానీ కొన్ని హెచ్చరికలే. ఆదాము అవ్వని ఏదైనా తోటలో తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత అన్ని చేశాడు. కానీ ఒకే ఒక్క హెచ్చరిక, ఏదైనా తోటలో ఉన్న ఈ మధ్యలో ఉన్న పండుని తినొద్దన్నాడు. అన్ని నీకే, నీ ఏ పండు, ఏ చెట్టు, ఏదైనా తినగానే ఇది ఒక్కటి తినొద్దు అన్నాడు. కేవలం ఒకే ఒక ఇన్స్ట్రక్షన్. ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్ పాటించినట్లయితే కదా సీన్ వేరేగా ఉండేది. ఏమవుతుందో తెలియదు కానీ ఈ విధంగా పాపం రావటము కదా, యేసుక్రీస్తు చనిపోవటము, ఇవన్నీ ఉండేది కాదండి. ఆ పండు తిన్న కారణంగా నేను ఒక హాస్పిటల్లో కూర్చొని ఇదే ఆలోచిస్తాను. అంటే అంత ఎక్కడ జస్ట్ కూర్చొని ఆలోచిస్తుంటే అవ్వ ఒక్క పండు తిన్నందుకే ఇన్ని హాస్పిటల్స్ కదా, ఇంతమంది బ్రతుకుతున్నారు. ఒక పాపము కారణంగా ఇంతమంది బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు కూడా. అదే పాపము చేయకపోతే అనారోగ్యం వచ్చేది కాదు. అనారోగ్యం రాకపోతే హాస్పిటల్స్ ఉండేవి కాదు, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. సో ఈ ఛాలెంజ్ అంటే ఒక తప్పు కారణంగా, ఒక అవిధేయత కారణంగా ఇవన్నీ కూడా మనం ఈరోజు అనుభవిస్తాం. కానీ దేవుడు ప్రేమ కలిగినవాడు కాబట్టి మన ప్రతి పాపం నుంచి కడిగి పరిశుద్ధపరిచి తన దగ్గరికి మనల్ని చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సో ఫస్ట్ ఏం చూస్తాము? బ్లెస్ అంటే ఏంటిది? నీ ఆహారము, నీ వస్త్రము, నీ గృహము, నీ ఆరోగ్యము ఎండిపోదు. ద లార్డ్ విల్ బ్లెస్ యువర్ ఫుడ్, యువర్ క్లోదింగ్, యువర్ షెల్టర్ అండ్ గుడ్ హెల్త్ ఆల్సో. ఆమేన్. 25వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఏమన్నాడు? The Lord make his face shine upon thee and be gracious unto thee. ఎంతమందికి సూర్యుడు చంద్రుడు తెలుసు? తెలియని వాళ్ళు ఉన్నారా? తెలుసు కదా. చంద్రుడు ఏం చేస్తాడు? చందమామ అంటాడు కదా. చందమామ ఏం చేస్తాడంట? సూర్య కిరణాలు చందమామ మీద పడితే ఆ చందమామ మీద పడ్డ రిఫ్లెక్షన్ భూమి మీద ఏమొస్తుంది? వెన్నెలలాగా వస్తుంది. ఏమే అది అర్థం కూడా చెప్తున్నాను. ఇక్కడ వాక్యం ఏమిటి?
ద లార్డ్ మేడ్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ. అంటే చాలాసార్లు మనం కొంతమంది చెప్పిన మాట చెప్పినట్టు వింటాం. లేదంటే దేవుని ముఖం మనం చూడలేము. ఎందుకు? అంత ఘనమైనది, అంత కాంతితో నింపబడ్డది. లేదంటే మహిమ కలిగిన శరీరాన్ని మనము చూడలేము. అందుకే వాక్యం ఏమని రాబడ్డది? దేవుని చూసి ఏ మానవుడు కూడా బ్రతకడు. మోషేకి ఆశ కలిగినది. అరే దేవా, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, ఇంత చేస్తున్నావు, మరి నువ్వు ఎవరో ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎందుకు? దాదాపు 2 సార్లు 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో గడిపిన వ్యక్తి కేవలం స్వరమే వింటున్నామండి. మన ముందు టీవీ ఉందనుకున్నారు. అందరిలో టీవీ ఉన్నది. టీవీ ఉన్న తర్వాత స్క్రీన్ కట్టేసి కేవలం మాటలు వింటా ఉంటే ఎట్లుంటుంది? అమ్మాయి స్వరము, అబ్బాయి స్వరం, అందరి స్వరాలు వింటా ఉన్నాం. మనకు ఏం ఆశ ఉంటుంది? మనం ఊహించుకుంటాము. చాలాసార్లు ఈ స్వరము వెనకాల వ్యక్తి ఏ విధంగా ఉంటాడో చూడాలని అనుకుంటాం. మనం ఫేస్ చూపెట్టండి అంటామా? మనం ఏమున్నా లేకుండా కనీసం ముఖం చూపెట్టండి, మీరు ఎట్లుంటారో తెలుసుకోవాలి. మానవుగా మనకు అంత ఆశ ఉంటుంది. కానీ మోషే 40 దివారాత్రులు దేవుడి సన్ని గడిపితే ఒకసారి చూడాలని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు డైరెక్ట్ అడిగినాడు, లార్డ్ ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఏమైనా దేవుడు, నువ్వు నన్ను చూస్తే నువ్వు బ్రతకవునైనా, నువ్వు బ్రతకాలనే నా ఆశ. కాబట్టి నేను చేస్తాను, నువ్వు అడిగినావు కాబట్టి నీ ముందు నుంచి వెళ్తే నువ్వు కేవలం నా వెనక భాగం చూడగలుగుతావు. ఆ వెనుక భాగం చూపెట్టినప్పుడు కూడా ఇట్లా మంచిగా రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టి గ్రౌండ్లో కూర్చొని చూపెట్టలేదండి. రాళ్ళ మధ్యలో నడుస్తూ వెళ్తున్నప్పుడు క్లిఫ్ అంటే ఏంటిది? సందులో ఒక రాయికి మధ్యలో సందు ఉంటుందా? ఆ సందులో ఆ పక్కన ఆ స్థలంలో నిలబడి కేవలం వెనుక భాగం చూడగలిగినాడు. అది కూడా దేవుడు తన చెయ్యి అడ్డం పెట్టినాడు. అంటే చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఏముంటుంది? నీడ ఉంటుంది. ఆ నీడలో మాత్రమే చూడగలిగినాడు. కానీ డైరెక్ట్గా కనీసం వెనక భాగం కూడా చూపెట్టాలని చూడలేదు. ఎందుకు? దేవుని మహిమను చూస్తే మనుషులు చనిపోతారు కాబట్టి. అంటే అలాంటి దేవుడు ఏమన్నాడు? నా ముఖ కాంతిని మీ పైన ఏం చేస్తాడంట? రిఫ్లెక్ట్ చేస్తాడు. ఒకసారి చూద్దామన్నమాట. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించుగాక. ఇక్కడైతే సన్నిధి అంటే ప్రెజెన్స్. కానీ ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? ద లార్డ్ మేడ్ హిస్ ఫేస్ షైన్ అపాన్ ది. అంటే దేవుడు సూర్యుడిలాగా ఉంటే ఏం చేశాడంట? కుమారుడు ద్వారా నీ పైన నా పైన ఏం చేశాడంట? తన వెలుగు ప్రకాశింపజేస్తుంది. ఐ విల్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ ది. ఎందుకు? మనం కనిపించాలి కాబట్టి. మనము అంధకారంగా ఉండకుండా యేసుక్రీస్తు అనే ఆ వెలుగు మన పైనకి రావాలి. ఎందుకు యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నాడు? లోకంలో నేను వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. ఆ లైట్ నీ మీద ఏం చేశాడ? రిఫ్లెక్ట్ కావడానికి యేసుక్రీస్తు దేవుడు మధ్యవర్తిగా నిలబడ్డాడు. మనకి వెన్నెల కావాలంటే ఖచ్చితంగా చంద్రమామ చంద్రుడు అవసరము. చంద్రుడు లేకపోతే మనకి వెన్నెల అంటే నైట్ టైంలో వెన్నెల మనకు ఉండదు. ఇప్పుడైతే లైట్స్ ఫ్లైట్లు అన్నీ వచ్చిండొచ్చు. కరెంట్ లేని టైంలో ప్రజలు దేని మీద బతికేవాళ్ళు? వెన్నెల మీద. అందుకే వాక్యం ఉన్నది, పగటి ఎండ దెబ్బకైనను రాత్రి వేళ వెన్నెల దెబ్బకైనను నీకు ఏ వీడు ఏ హాని రాదు. నైట్లో డే టైంలో కూడా. సో వాక్యం తెలుస్తుంది, హిస్ ఫేస్ విల్ షైన్ అపాన్. అంటే మనం ఏమన్నా దేవా నీ ముఖ కాంతి నా పైన వెలిగించు. దేవుని ఉద్దేశం ఏంటిది? మనకు వచ్చే మూన్ లైట్. ఎవరి లైట్ ఉన్నది? డైరెక్ట్గా ముందా కాదు. ఏం చేస్తాడు? సన్ దగ్గర తీసుకోవాలా, నీకు రిఫ్లెక్ట్ చేయాలి. బాధ్యత ఏంటిది? మధ్యవర్తి. యేసుక్రీస్తు కూడా మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము మన దగ్గరకు రావాలంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకే వాక్యం తెలుసు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవమే ఉన్నాను. చంద్రబాబు సాగించి మాట్లాడుతుంటే నేను చంద్రుని, నా ద్వారానే తప్ప నీకు వెన్నెల రాదు. వెన్నెల కాకుండా ఏమొస్తుంది? సూర్యకిరణాలు వస్తాయి. నీకు వెన్నెల కావాలంటే నేను మధ్యవర్తిగా ఉండాలి. నీకు కిరణాలు రావాలంటే తండ్రి అవసరము. తండ్రి, చందమామ, భూమి ముగ్గురు కలిస్తే జీవం ఉన్నది.
అవునా లేదా? దాంట్లో ముగ్గురు ఉన్నారు. దాంట్లో తండ్రి సృష్టికర్త ఉన్నాడు, భూమి కూడా ఉన్నది. కానీ ఏంటిది? భూమి నిరాకారంగా ఉండేది. జలముల మీద ఎవరు అల్లాడుతున్నారు? ఆత్మ అల్లాడుతున్నది. నిరాకారంగా ఉన్న దానిని ఏం చేశాడంట? జీవము ప్రకటించి యేసుక్రీస్తుని పంపించి కంప్లీట్ చేసినాడు సృష్టిని. సో ఏం చేశాడు? తండ్రి నీ పైన నా పైన తన యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. హల్లెలూయా. హిస్ ఫేస్ విల్ షైన్ అపాన్ యు. ఒక మాట చూద్దామా? యెషయా 60 అధ్యాయం మొదటి 2 వచనాలు. బుక్ ఆఫ్ ఐజయా chapter 60 verses 1 and 2. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటిని కమ్ముకున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. మనం ఎక్కడున్నామండి? కటిక చీకటిలోనే ఉన్నాము. పాపం అనే కటిక చీకట్లు ఉంటే దేవుడు చేశాక తన మహిమని మన మీద ప్రకాశింప చేస్తున్నాడు. అదే మహిమను మనం ఏం చేయాలంట? ఒక దగ్గరికి నుంచి ఒక దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి. ఒలింపిక్ గేమ్స్ అయినప్పుడు టార్చ్ బేరర్స్ అని పిలుస్తామండి. ఒలింపిక్ గేమ్స్ పెద్ద పెద్ద గేమ్స్ అయితే పెద్ద మంట పెట్టి ఒకటి టార్చ్ వెలిగిస్తారు. దాన్ని ఏం చేశారంట? అందరు పార్టిసిపేట్ చేస్తారు. నేను ఒక అథ్లీట్ అయితే, నేను రన్నర్ అయితే నేను కొంత దూరం పరిగెత్తుతాను, బాస్కెట్బాల్ టీంకి ఇస్తాను, వాలీబాల్ టీంకి ఇస్తాను. అంటే ఒలింపిక్ గేమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ అందరు టీం మెంబర్స్ ఏం చేస్తారు? కొంచెం దూరం తీసుకెళ్ళి చివరికి అక్కడికి వెళ్ళి వాళ్ళు దాన్ని వెలిగిస్తారు. టార్చ్ బేరర్స్ అంటారు. అగ్నిని తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు. ఒక హ్యాండిల్ ఉంటుంది, దాని మీద నిప్పుగా తీసుకెళ్ళి అంటించాలి. సో మనం ఏం చేస్తాము? వీఆర్ టార్చ్ బేరర్స్ బికాస్ వీఆర్ ద లైట్ ఆఫ్ ద. మనము కటిక చీకట్లు ఉన్నాము, కానీ దేవుడు ఏం చేశాడు? తన మహిమని మన మీద ప్రకాశించినాడు కాబట్టి మనము ఒక క్యాండిల్ లాగా, ఒక లైట్ లాగా, ఒక టార్చ్ లాగా మనం వెలుగుతున్నాము. ఎందుకు వెలుగుతున్నాము? చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి దేవుడు నిన్ను వెలిగించినాడు. లెట్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ. Amen. The Lord made his face shine upon you and be gracious unto you. కృప కలిగిన వాడు నీ మీద కృప చూపిస్తా అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. తన కృప నిరంతరం ఉండును. ఆ నిరంతరం ఉన్న కృపతోనే దేవుడు నిన్ను కాపాడుతాడు, భద్రపరిచాడు. అందుకే యెషయా రాస్తాడు, అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లు. Arise, shine, for the light is come and the glory of the Lord is risen upon thee. దేవుని మహిమ నీ మీద ప్రకాశింపబడుతున్నది. నీ మీద ప్రకాశింపబడుతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? బాబు లెగు, తెల్లారింది, లెమ్ము తేజరిల్లు. ఎవరు లేగాలంట? అపవాది కాదు, నువ్వు లేగాలి. ఎందుకు లేగాలి? యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించు కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా నువ్వు లేచి కటిక చీకట్లకు వెళ్ళి నువ్వు వెలుగుని నింపాలి. సువార్త అంటే ఏంటిది? వెలుగు. ఎక్కడ పంపిస్తాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అంటే సర్వ సృష్టి చీకటిలో ఉన్నది, కటిక చీకట్లు ఉన్నది కాబట్టి నువ్వు లెమ్ము తేజరిల్లుము, నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు. నీతో నాతో ఏమున్నది? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఈజ్ గ్రేషియస్ అంటుంది. ఇంకెవరు? తన వెలుగు, తన మహిమ మనని వెంబడిస్తున్నది. ఆ చుక్క ఆకాశంలో వెలిగింది కాబట్టి జ్ఞానులు దాన్ని చూసి దేవుని దగ్గరికి రాగలిగిన, యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగిన. ఆకాశంలో చుక్క లేకపోతే జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారు కాదండి. దేవునికి మార్గం తెలుసు. దేవుడు తెలుసు నిన్ను నన్ను ఆశ్రయించాలంటే ఒక మధ్యవర్తి అవసరము, అబ్రహాము అవసరము. అబ్రహాంతో నిబంధన అంటే బ్లెస్సింగ్ వెనకాల కవనెంట్ ఉంటుంది, ఒక
నిబంధన చేశాడు కాబట్టే ఈరోజు నీవు నేను అబ్రహాం సంతతిగా పిలువబడ్డాము. అబ్రహాంతో చేసిన వాగ్దానము నీకు నాకు కూడా వర్తిస్తుంది. అందుకే మనం ధైర్యంగా ప్రకటించాము, ఐ అండర్స్టాండ్, నేను అబ్రహాం సంతానం కలిగిన సంతతికి వాడిని. అబ్రహాంతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన వాగ్దానం నా సొత్తు, నా స్వాస్థ్యము అని చెప్పగలుగుతాం. నేను హైదరాబాద్ని, నేను తెలంగాణ బిడ్డని ఎందుకు చెప్తున్నాము? మనం ఇక్కడ పుట్టినాము, పెరిగినాము, ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తాం, ఇక్కడ ఆధార్ కార్డు ఉన్నది కదా, ఈ ప్రాంతానికి చెందినవారు కాబట్టి నువ్వు కంప్లీట్ 100% హక్కుతో మనం మాట్లాడతాం. నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని, నేను ఇండియను కదా, నేను అమెరికను, నేను తెలుగు వాడిని. ఎందుకు? ఆ స్వాస్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అక్కడ పుట్టి నీకు ప్రాంతానికి ఒక నిబంధన ఉన్నది. ఆధార్ కార్డు తీసుకున్నాము, ప్రూఫ్ ఏంటిది? నా దగ్గర ఆధార్ కార్డు ఉందండి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్, నేను ఈ ప్రాంతానికి చెందినవాడని. సో అబ్రహాం సంతానానికి చెందినవాడు అంటే నువ్వేంటిది? యేసు క్రీస్తుని సొంత రక్షకుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం సంతానంగా పిలువబడుతున్నారు. సో అబ్రహాంతో చేసిన నిబంధన ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ నిబంధన ఎన్నటికి నిలబడుతుంది. శాశ్వతన, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ అంటే యుగాయుగాలకి ఆ నిబంధన నిలబడుతుంది. ఆ నిబంధన నీకు నాకు వర్తిస్తుంది. ఆ నిబంధనల వెనకాల మంది ఆశీర్వాదం ఉన్నది, గుడ్రతనం లేదు, ఫలభరితమైన మాట మాట్లాడుతున్నాడు. సో మనం ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం ఏంటిది? ఇదే సంవత్సరము ఇస్సాకు 100 ఫలితం ఏ విధంగా తీసుకున్నాడో మనం కూడా ఇదే సంవత్సరం 100 ఫలితం మనము అనుభవిస్తాము. హల్లెలూయా. మన అంశం ఏంటిదండి? బ్లెస్సింగ్ వర్సెస్ కంపేరింగ్. ఆశీర్వాదంతో ఏది పోటీ పడుతుంది? సాకులో పోటీ పడుతున్నది. సో ఆ సాకులు ఏంటిదో గమనిస్తాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం నుంచి గమనిస్తాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసపేక్షగా అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మాన కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకోలేదు. ఏం చేసిన వాళ్ళు? గొనగడం స్టార్ట్ చేస్తున్నారు, సనగడం స్టార్ట్ చేస్తున్నారు. ఏం చేస్తారంటే కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మేమేది మన్నానే తినాలా? మన్నానే దూరం వచ్చామా? ఎవరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఎవరున్నారంట? వారి మధ్యనున్న విస్తృత జనము, మిక్స్డ్ మల్టిట్యూడ్. వారెవరు? ఐగుప్తు నుంచి ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల్ని దోస్తాని చేసుకొని, స్నేహం చేసుకొని, అరే మీ దేవుడు అంటే మాకు ఇష్టము, మీ దేవుడు మంచివాడు, మీ దేవుడిని అద్భుతాలు చేస్తాడు కదా, మీ దేవుడిని నమ్ముతాం, ఏం చేశాడు? వీళ్ళ వెంబడికి వచ్చిన వారు విస్తృత జనం, మిక్స్డ్ మల్టిట్యూడ్. ఇశ్రాయేలు ప్రజలు కాకుండా ఐగుప్తు దేశస్తులు ఫ్రెండ్స్ అవుతారు కదా, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చిన గమనుండాలా? ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఆరంభించిన చుచ్చు పెట్టారు. మరి ఏంటో మీ దేవుడు మనంతా ఇంకేం చేయడా కదా, మన భాషలో మాట్లాడుతున్నాం. మీ దేవుడు మనంతా ఇంకేం ఇవ్వలేడా? ఏంటో రోజు ఇదేనా తిండి? అక్కడైతే చూడు మా ఐగుప్తు అంటే మనం అనట్లేదు, మా ఐగుప్తు దేశంలో ఏం పెట్టామా మీకు కదా, చేపలు తిన్నారు, ఉల్లిపాయలు తిన్నారు, కాయగూరలు తిన్నారు, అన్నీ అంటే తినే వస్తువులు అన్నీ గుర్తు చేసి మా దేశంలో మీకు ఇవన్నీ పెట్టాము, మేము మీ దేవుడిని నమ్ముకొని వస్తే ఏంట్రా ఇది? మీ దేవుడిని మేము నమ్ముకొని వస్తే ఈ ఎడారిలో ప్రతిరోజు మన్న ఏరుకొని తినాలంటే నేను మంచిగుందా?
ఎంతకాలం అయింది మన మాంసం తిని? దేవుని దృష్టిలో కొనగటం సనగటం చేస్తారు కాబట్టి ఏమైందంట? కదా వచ్చిన వాళ్ళు చూడండి, ఆ మాట పలికినప్పుడు మిశ్రిత జనం కానీ విజితుమంతుడు మాట్లాడినప్పుడు ఇష్టపతి ఏమని నిలబడాలి? మీరు ఎవరు కూడా మాట్లాడడానికి, మా దేవుని విషయంలో మీరు మాట్లాడడానికి అవసరం లేదు. ఎందుకు? మా దేవుడు ఈ అరణ్యంలో కనీసం మన్నాన్ని ఇస్తున్నాడు. ఈ మన్న ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి పడుతుంది. నువ్వే విత్తనం నాటి నీళ్ళు పోసి పంట వచ్చినాక నువ్వు వెయిట్ చేసి తినట్లేదు. నువ్వు కేవలం వెళ్ళి ఏరుకొని తినాలా. చెయ్యి చాపి ఏరుకొని తినడానికి నీ పని అంతే. నువ్వు గుడారం నుంచి బయటికి రావాలా, మార్నింగ్ వెళ్ళాలి, ఏరుకొని రావాలా, తినాలా, పడుకోవాలా, లేవాలా, అంతే. నువ్వు ఏం చేయొద్దు. మా దేవుడు తప్పులు ఇస్తాడని కొంచెం ఓపిక పట్టు. ప్రజలందరికీ వ్యతిరేకంగా నిలబడి, వీళ్ళు మధ్యవర్తిగా నిలబడి మా దేవుడు చేస్తాడు, ఇంతకాలం చేసి ఇప్పుడు చేస్తాడు, మాంసం కానీ మించి ఇస్తాడు, నువ్వు వెయిట్ చేయండి. కానీ ప్రజలు ఏం చేస్తారంట? వారు చెప్పిన మాటలతో పాటు వీళ్ళు ఏకీభవించి, అందుకే మొదటిసారి ఏం చూసామో, అపహాసకుడు కూర్చుంటే చోటున కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవదు. వాళ్ళందరూ దుష్టులండి, ఇంకా సంపూర్ణ మార్పు రాలేదు. వీళ్ళతో పాటు వచ్చేస్తాడు బ్రతికి బయటపడదామని. వీళ్ళు ఏం చేస్తారు? దుష్టుల ఆలోచన చొప్పున వీళ్ళు నడుచున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ బ్రతికేమైంది? ఆశీర్వాదం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడతారు. చూడ మన క్రమంగా చూసాం. 16 నుంచి 20 వచనం గమనిస్తాం. సంఖ్యాకాండము 11 16 నుంచి 20 వచనం. నేను ఇంగ్లీష్ చదువుతున్నాను. And the Lord said unto Moses, gather unto me 70 men of the elders of Israel, whom thou knowest to be the elders of the people and officers over them, and bring them unto the tabernacle of the congregation, that they may stand there with thee. And I will come down and talk with thee there, and I will take of the Spirit which is upon thee, and put it upon them, and they shall bear the burden of the people with thee, that thou bear it not thyself. Verse 19, ye shall not eat 1 day, nor 2 days, nor 5 days, neither 10 days, nor 20 days, but even a whole month, until it come out at your nostrils, and it be loathsome unto you, because that ye have despised the Lord which is among you, and have wept before him, saying, why came we forth out of Egypt? ఏం చేసినట్టు ఇస్తాను దేవుడు. ఏమన్నట్లేదు, మీరు మాంసం అడిగినారు కదా, నేను మీకు మాంసం ఇస్తాను. ఎన్ని రోజులు ఇస్తాను? 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు. ఏమంటాడు? కంప్లీట్గా 1 నెల రోజులు మీరు మాంసం తింటారంట. మాంసం ఎంతవరకు అంటే ఏమంటాడు? మీ ముక్కుల నుంచి, నాసిక రంధ్రాల నుంచి ఆ మాంసం వచ్చేంతవరకు, అంటే విరక్తి చెందుతుంది అంటారు. మనకి ఈ విరక్తి ఎక్కడ చెందుతుంది తెలుసా? క్రిస్మస్ క్యారల్స్ టైంలో దేని మీద విరక్తి చెందుతుంది? కేక్ల మీద. దాదాపు 100 ఇళ్ళు చేస్తామా క్యారల్స్కి? ఈ 100 ఇళ్ళు 100 కేకులు తింటే కరెక్ట్ క్రిస్మస్ రోజు మనం కేకులు తింటాం. మనకి విరక్తి చెందుతుంది. అది వద్దురా బాబు కేక్ అంటాం. అంటే వీళ్ళు దేవుడు ఏం చేస్తారంటే, మీరు అడిగినారు, నేను మర్యాదగా అడిగితే నేను ఇచ్చేవాడిని, మీరు నేను రెచ్చగొట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి ఇస్తా, నేను ఇవ్వనట్లు ఇస్తా. ఎప్పుడైతే ఇస్తా అంటా, మన జీవితంలో ఇంకొకసారి బాబు మాకు మాంసం వద్దు అన్నదాకా నేను తీసుకొని వస్తాను. మీ నాసిక రంధ్రాల నుంచి మీకు వ్యతిరేకంగా, అంటే మీరు దాన్ని అసూయించేంత వరకు నేను మీకు ఇస్తాను వాగ్దానం చేసింది. ఎవరితో? మోషేతో చెప్తున్నాడు. ఎందుకు చూడండి, ఆ మాట ఎందుకు చెప్పినారు చూద్దామా. 21 వచనంలో చివరికి 20 వచనంలో రాబడ్డారు. Because that ye have despised the Lord which is among you, and have wept before him, saying, why came we forth out of Egypt? మేము ఐగుప్తు దేశం నుంచి ఎందుకు బయటకు వచ్చినామా? తప్పు చేసినామా? అసలు ప్రార్థన చేయకుండా ఉండాల్సింది, ఐగుప్తులో ఉండాల్సింది. ఇన్ని చేసినాక కూడా దేవుడి దృష్టిలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు పిల్లల్ని మనం గమనిస్తే, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి,
ఈ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏదైనా చిన్న గొడవలు అయినప్పుడు ఏం చేశారు పిల్లలు? ఎవడు కనమన్నాడు అంట. నేను కనమన్నానా? ఎవడు కనమన్నాడు? అరే కానీ నేను ఇంత పెద్దగా చేసాం, ఇంత పోషిస్తాం, ఇన్ని చేసామంటే ఎవడు కనమన్నాడు? మీరన్నా నేను కనమన్నానా? మరి ఇస్రాయేల్ పిల్లలు తీసుకున్నామంటే తీసుకొచ్చాడు కదా. వాళ్ళ చెప్పిన మాట విని వాళ్ళ ప్రార్థన దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. మరి తీసుకొచ్చిన తర్వాత దాన్ని చెప్పిన మాట వినారా? వినప్పుడు ఇప్పుడు ఏమన్నారు? అక్కడ మాంసం ఉంది, ఇక్కడ మాంసం లేదు, అక్కడ అది ఉంది, ఇక్కడ లేదు. కంపేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి సరేనా బాబు మీరు కంపేర్ చేస్తారు కదా, మీకు తీసుకొచ్చినంత వరకు కూడా మీరు దాని ఇంకా చీకొట్టేంత వరకు కూడా మేము మాంసం తినిపిస్తాను. చెప్పిన మాట ప్రకారం ఏం జరిగింది గమనిస్తామా? 31 నుంచి 34 వచ్చే వరకు. అదే 31 నుంచి 34 వచ్చినప్పుడు గమనిస్తాం. And there went forth a wind from the Lord and brought quails from the sea, and let them fall by the camp as it were a day's journey on this side, and as it were a day's journey on the other side round about the camp, and is as it were 2 cubits high upon the face of the earth. And the people stood up all that day, and all that night, and all the next day, and they gathered the quails. He that gathered least gathered 10 homers, and they spread them all abroad for themselves round about the camp. And while the flesh was yet between their teeth, ere it was chewed, the wrath of the Lord was kindled against the people, and the Lord smote the people with a very great plague. And he called the name of that place Kibrotha Hatava, because there they buried the people that lusted. ఏమైందండి? ఇక్కడ చదివిన వాక్యం మనం గమనిస్తే దేవుడు గాలిని పంపించి సముద్రం క్వైల్స్ అంటే ఏమని దాని తెలుగులో ఏమంటారు? చెప్పలేదా? సముద్రం నుండి పూరేలును రప్పించి పొలము పాలము చుట్టాయి ప్రక్కకు ఆ ప్రక్కకు ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. చూడండి వీళ్ళు ఎంత కకృతగా ఉన్నారంటే ఇక్కడ గమనిస్తే పోరేలు ఉన్నాయి, పోయినారు తెచ్చుకొని ఇంటి దగ్గర తెచ్చుకొని వండుకొని కదా వాళ్ళు ఏం చేస్తున్నారంట? And the people stood up all that night and all that day and all the next day, and they gathered the quails, he that gathered least gathered 10 homers, and they spread them all abroad for themselves round about the camp. And while the flesh was yet between their teeth, వాళ్ళ పళ్ళలో ఇంకా మాంసం ఉన్నంత వరకే దేవుడు చేస్తున్నాడు, దేవుని ఉగ్రత పంపించాడు. ఇంగ్లీష్లో అయితే క్రేవింగ్ అని ఉందండి. క్రేవింగ్ అంటే ఏంటిది? తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుంది. ఏదైనా స్వీట్ తినాలా, ఏదైనా కారం తినాలా, లేకపోతే బిర్యానీ తినాలా, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, దాన్ని క్రేవింగ్ అంటాం. ఆ క్రేవింగ్ ఏమైందంట? వాళ్ళు ఎంతవరకు అయితే మాంసం తినాలనిపించిందో వాళ్ళ పళ్ళల్లో ఉన్నప్పుడే ఇంకా తినలేదు, అరగలేదు, వాళ్ళు ఇంకా మింగలేదు. ఆ పళ్ళలో ఉన్న మాంసం ఇంకా పళ్ళలో ఉంది. అదే టైం దేవుడు వాక్యం అనుసరించడం వారు దేవుని ఉగ్రతకి లోనైనారు. అలాగే మంచిగా ఏదో బతికి మన్నా తినుకుంటూ ఉండేవారు కానీ ఏం చేస్తారంట? దుష్టులు రెచ్చగొట్టి దేవుని విషయంలో తప్పిదం చేయించి దేవుని రెచ్చగొట్టి దేవుని ద్వారా మాంసం తిని ఆ మాంసం ద్వారా ఏమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? బ్లెస్సింగ్ రాలే. సరే అడిగింది కోయలు ఒక బ్లెస్సింగ్ వచ్చిన కోయలు ఒక ఆశీర్వాదకారంగా వచ్చినా కానీ ఆ ఆశీర్వాదం ఏం చేసినట్ట? చావుకి మార్గం తీసుకొచ్చింది. ఎందుకు? దేవుని రెచ్చగొట్టినారు కాబట్టి, దేవుని వ్యతిరేకంగా చేశారు కాబట్టి. అదే మర్యాద అడిగితే మరి మన్నా ఇచ్చిన కరెక్టే, మరి మాంసం పొడి మాకు తినాలనిపిస్తుంది అంటే అయిపోయేది. నువ్వు కంపేర్ చేసావు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. దేంతో కంపేర్ చేసినావు? దూషింపబడిన ప్రాంతంతో
వ్యతిరేకింపబడిన ప్రాంతంతో ఏ ఐగుప్తి నువ్వు చూడొద్దు అని చెప్పినో ఆ ఐగుప్తిని నువ్వు హెచ్చిస్తున్నావు. దేవుని దృష్టిలో ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ దేశాన్ని హెచ్చించకుండా ఐగుప్తి దేశాన్ని హెచ్చించినావు. కాబట్టి ఎవరు ఐగుప్తులు అంటే శత్రువులు. దేవుని దృష్టిలో ఐగుప్తులు శత్రువులు కాబట్టి నువ్వు శత్రువుని హెచ్చించినావు, దేవుని తగ్గించావు. కాబట్టి నీకు ఇస్తా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళకి ప్రాణ నష్టం కలిగింది. ఏం చేశారంట? అక్కడ తెగులుతోని అనేక మంది చనిపోయినారు. బహుశా అడుగున కూడా చనిపోతారండి. సో నువ్వేం చేయాలి? దేవా, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ కీప్ యూ. నా ఆహారము, నా వస్త్రము, నా పానీయము, నా గృహము, నా ఆరోగ్యము క్షీణించదు. ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అండ్ గుడ్ హెల్త్. నేను ఏం చేస్తుంటా? నేను వెలిగించేవాడు ఉంటాను. అన్ని విషయాల్లో దేవుని ఉద్దేశం ఉంటుంది ఆ క్రేవింగ్ ప్రకారం. బికాస్ దే క్రేవ్ ఫర్ మీట్. మాంసం తినాలన్న ఆ వాంఛ ఏం చేసిందంట? మాంసం తినగానే మాంసం తిని బ్రతకలేదండి, మాంసం తిని చనిపోయారు. మన్నా మీకు జీవం ఇచ్చింది, మాంసం నీకు మరణం ఇచ్చింది. అలా మన్నా ఎవరు తింటున్నారంట? ఒక రాష్ట్రం దేవదూతలు తినే ఆహారము ప్రజలకి ఇస్తే వీరేం చేస్తున్నారు? వాళ్ళ తిండి నాకెందుకు బాబు, మాకు కావాల్సింది ఐగుప్తులో ఉన్న కాయగూరలు, ఐగుప్తులో ఉన్న ఉల్లిపాయలు, ఐగుప్తులో ఉన్న ఎల్లిగడ్డలు, అక్కడ ఉన్న లసను, అక్కడ ఉన్న అద్రకులు, ఇవన్నీ మాకు కావాలి. మాకు మాంసం కావాలి. మాంసం ఇచ్చినాడు. మన్నా తిని ఎదురు చనిపోయి అక్కడ రాయబడ్డది ఎక్కడైనా? మన్నా తిని చనిపోయినప్పుడు గిడమ రాయబడ్డది కూరలు తిని ఇంకా నోట్లో ఇంకా ఏముందంటే పళ్ళ మధ్యలో మాంసం ఉన్నప్పుడే దేవుని ఉగ్రత వచ్చింది. ఉగ్రత కారణంగా అనేక మంది చనిపోయినారు. మనం దేవుని ఉగ్రతకి లోను కావద్దు. దేవుని ఆశీర్వాదాన్ని మాత్రమే మనము ఆకర్షించిన వారిగా ఉండాలి. ఆమేన్. చివరిగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17 నుంచి 21 వచనం వరకు ఒకసారి గమనిస్తాం. దేవుడు అంత ఉగ్రతలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ 17 నుంచి 21 వచనం వరకు ఒకసారి గమనిస్తాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 17 to 21. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభువైన బలము గణపరచుబడును గాక. And now I beseech thee, let the power of my Lord be great according as thou hast spoken, saying, the Lord is long suffering and of great mercy, forgiving iniquity and transgressions, and by no means clearing the guilty, visiting the iniquity of the fathers upon the children unto the 3rd and 4th generation. Pardon, I beseech thee, the iniquity of this people according unto the greatness of thy mercy, and as thou hast forgiven this people from Egypt and even until now. And the Lord said, I have pardoned according to thy word. But as truly as I live, all the earth shall be filled with the glory of the Lord. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఎంత వ్యతిరేకించినా, దేవుడు ఎంత దూషించినా, దేవుడిని ఎంత కంప్లైంట్ చేసినా, దేవుడు ఏమన్నాడా? ఈ స్లో టు యాంగర్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన కాబట్టి కోపగించడానికి ఆయన ఆలస్యం చేస్తాడంట, ఆశీర్వించడానికి తొందరపడతాడంట. క్షమించడానికి కోపగించడానికి ఆలస్యం చేస్తున్నాడు, ఆశీర్వించడానికి
మొరపడుతున్నాడు. అలాంటి దేవుని మనము ఏం చేస్తామంట? ఆరాధిస్తాం. అందుకే 21వ వచనం రాబడ్డది, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. దేవుని మహిమ అంటే ఏంటిది? దేవుని మహిమ మనము మన పైన ప్రకాశింపబడ్డది. వాక్యం చదివితే యెషయాలో చదివాం, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ రిజన్ అపాన్ యు. దేవుని మహిమ మనం పొందుకున్న వారిగా ఉన్నాము. దేవుని మహిమను మనం ప్రకాశించాలి అంటే ఏంటిది? మన ప్రవర్తనని, మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం ఉన్నామా, లేదా మనము నంబర్స్లో రాష్ట్ర వాగ్దానం ప్రకారం ఉంటాం? ద లార్డ్ బ్లెస్ ఈ బెనిడిక్షన్ కానీ దేవుని అభిషేకమైన మాటలు మన జీవితం నెరవేర్చాలంటే మనము హెచ్చరికలు ఖచ్చితంగా పాటించాలి. సో మనం ఈ మాటని ప్రకటించినప్పుడు వల్ల మనం గుర్తు చేసుకోవాలి, నా ఆహారము, నా వస్త్రము, నా ఆరోగ్యము, నా గుణము క్షీణించదు, ఎండిపోదు. దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవను, పాపుల మార్గంలో నేను కూర్చోను, అపహాసకులు కూర్చున్న చోటు నేను కూర్చోను. దివాని దివారాత్రం నీ వాక్యం ధ్యానిస్తూ ధర్మశాస్త్రాన్ని నేను ఆనందిస్తామని చెప్పాలి. ఫస్ట్ ఐ విల్ లవ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. దివారాత్రం నేను వాక్యాన్ని ధ్యానిస్తాను అని నువ్వు ప్రకటించినప్పుడు ఏమవుతుందంట? ఈ 4 విషయాలు మనం తప్పదు. నీ ఆకు వాడక కాలం ముందు ఫలమిచ్చే చెట్టుగా నీవు నేను ఖచ్చితంగా ఉంటాం. హల్లెలూయా. ద లార్డ్ ఈస్ స్లో టు యాంగర్ అండ్ గ్రేట్ ఇన్ మర్సీ. హల్లెలూయా. కృప కలిగిన వాడు కోపం ఉండగలి. కోపం ఎంతసేపు అంటాడు? తన కోపము క్షణం మాత్రమే, కానీ తన ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. కోపము క్షణం మాత్రమే. ఆ క్షణ కోపంలోనే తెగులు వచ్చింది, అనేక మంది చనిపోయారు. కానీ తన ప్రేమ ఏం చేసినట్ట? వాళ్ళ అక్కలు, వాళ్ళ అవసరతలు తీరుస్తూ వచ్చినాడు. ఆయనను కానాన్ దేశం నడిపిస్తాడు. అక్కడ వెళ్ళినారా? అక్కడ కూడా ఏం చేస్తారు? యోధులను చూస్తారు, మేము వెళ్ళలేమని చెప్పారు, అక్కడ నాశనం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ గోతిని తవ్వుకున్నారండి. ఐగుప్తు దేశం వద్దనుకున్న వాళ్ళు, కానాన్ దేశం కావాలనుకున్న వాళ్ళు కానాన్ దేశంలో ఎందుకు అడ్డు పెట్టలేదు? వాళ్ళు గోతి వాళ్ళు తవ్వుకొని అరణ్యంలో అందరూ కూడా చనిపోయినారు. ఏంటి కారణం? ఏంటిది? కంప్లైనింగ్, మర్మరింగ్ అండ్ గ్రబ్లింగ్. సాకులు చెప్పటము, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటము, కంపేర్ చేయటము, ఐగుప్తు దేశానికి ఇప్పుడున్న ప్రాంతానికి కంపేర్ చేయటము, దేవునికి ఇష్టం లేని క్రియలు చేయటము, దేవుని రెచ్చగొట్టడం, ఇవన్నీ చేశారు. కాబట్టి కానాన్ దేశంలో అడుగు పెట్టకుండా ఏం చేస్తారు? అరణ్యంలో 40 సంవత్సరాల చుట్టూ తిరిగి అక్కడే మృతులైంది. దేవుడు దాని కొరకు తీసుకొచ్చాడు, దాని కొరకు తీసుకుంటారు కదండి. కానాన్ దేశం, అరే బాబు 430 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, ఆ కష్టం తగిన ఫలితము ఏంటిదంట? మీరు విత్తనం నాటకుండా మళ్ళా ఏదైనా తోటని మీరు అనుభవించవచ్చు. కానీ మీరు ఏం చేస్తారు? పోగొట్టుకున్నారు. కారణం ఏంటిది? కంప్లైనింగ్. మనం ఏం చేయాలంట? కంప్లైంట్ చేయకండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరందరూ, నేనందరము, మనమందరం కూడా ఇదే సంవత్సరం దూరంతల ఫలితం ఏంటంటే, ఏ మంచి విత్తనం అయితే నాటినో ప్రతి మంచి విత్తనం వెనుకల దూరంతల ఫలితం నువ్వు, నేను, మనమందరం కూడా అనుభవిస్తాము. అలాగే దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నాను.